నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేషరాశి వారికి జూలై నెలలో ఏ రకంగా, ఎంత ఉత్తేజంగా, ఎంత ఉల్లాసంగా ఉండబోతోందో ఈ గ్రహాల మార్పుల రీత్యా ఆల్రెడీ ఎంతో చక్కగా మేషరాశి వాళ్ళందరూ కూడా మనం చెప్పుకున్న రెమెడీస్ని బట్టి, మనం చెప్పుకున్న ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఎలా ఉండాలో దాన్ని బట్టి మీరందరూ చాలా చకచకా మీ జీవితాల్ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం ఈ జూలై నెలలో మేషరాశి వారందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశ్యాధిపతి వచ్చేసి కుజభగవానుడు. అయితే కుజభగవానుడు మీకు పంచమ స్థానంలో సింహరాశి యందు కేతు భగవానుడితో కలిసి ఉన్నారు. గురు భగవానుడు తృతీయ స్థానంలో రవితో పాటు, రవి కూడా రేపు చతుర్థానికి వెళ్ళిపోతారు 15వ తారీఖు 16వ తారీఖు కల్లా. శని భగవానుడు మీకు వ్యయ స్థానంలో 12వ స్థానంలో, రాహు భగవానుడు లాభస్థానంలో, తర్వాత బుధ భగవానుడు చతుర్థంలో, శుక్ర భగవానుడు వచ్చేసి మీకు ద్వితీయ స్థానంలో జూలై నెలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మీకు హెల్త్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితేనండి, మీ రాశి అధిపతి కుజ భగవానుడు ఆయన పంచమ స్థానంలో ఉండి 29 జూలైన 29వ తారీఖున ఆయన 6వ స్థానానికి అంటే షష్టమ స్థానానికి వెళ్తారు. ఆల్మోస్ట్ నెల అయిపోతుందిలేండి. ఈలోగా మనం ఆగస్టు గురించి చెప్పుకుంటూ ఉంటాం, అప్పటికి వినేసి ఉంటాం కూడా. అయితే ఈ షష్టమ స్థానం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నప్పుడు కుజభగవానుడు మనకే రకంగా ఈ రిజల్ట్స్ ఇస్తారు మేషరాశి వాళ్ళందరికీ అంటే, ఆయన అంటే మీ ప్రయాణాల్లో మీరు ఈ తీసుకునే ఈ స్పైసీ ఫుడ్ని కానివ్వండి, లేకపోతే ఈ ఆలోచన విధానాన్ని కొంచెం తేలిగ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఏమాత్రం కూడా స్ట్రెస్కి, యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా, ఏమాత్రం కూడా టెన్షన్స్కి లోన్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మర్చిపోవద్దు, కుజభగవానుడు కేతుతో కలిసి ఉన్నాడు కదా. మరి కేతు భగవానుడు అంటేనే ఆలోచన, హెడ్లెస్ ప్లానెట్ అంటాం, కరెక్టే. కానీ ఈ కేతు భగవానుడికి ఉన్నంత బుర్ర ఇంకెవరికీ ఉండదు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా, స్ట్రెస్కి లోన్ అవ్వకుండా, ఇమోషనల్ ఆస్పెక్ట్స్కి లోన్ అవ్వకుండా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. అయితే ఈ విద్యా బుద్ధులు, తర్వాత ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రవి భగవానుడు తృతీయ స్థానంలో అంటే విద్యా బుద్ధులకి అనుకున్నప్పుడు, ప్రేమ వ్యవహారాలకు అన్నప్పుడు మనం పంచమాధిపతిని చూస్తాం. అంటే రవి భగవానుడు పంచమాధిపతి మీకు సింహరాశి అవుతుంది కాబట్టి. అయితే రవి గురువుతో పాటు తృతీయంలో కలిసి ఉండి చతుర్థానికి వెళ్తున్నారు, మంచిదే. ఓ రకంగా ఏంటంటే మీకు చాలా ధైర్య సాహసాలు, ఉత్తేజంగా చాలా చక్కగా మీకు పెరుగుంటాయి జూన్ 15వ తారీఖు నుండి కూడా. అంటే ఏదైనా సరే చక్కగా మాట్లాడడం, ఏదైనా సరే మీకు మనసులో ఉన్న భావనలు బయటకు పెట్టడం, లేకపోతే ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి ఈ టైంలో. అయితే మీకు ధైర్య సాహసాలు, డిసిప్లిన్, ఫోకస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. చదువు, విద్యాబుద్ధుల్లో కూడా మీరు ఇంత టైం దొరికినా సరే దాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే ప్రకారంగా వెళ్తూ ఉండాలి. కానీ ఎక్కడో కొంచెం బద్ధకం అనేది ఉండుండొచ్చు, ఎందుకంటే శని భగవానుడు వ్యయంలో ఉన్నారు కదా మరి, అటువంటి ఆస్పెక్ట్స్లో. కానీ అది లేకుండా చూసుకోండి, ప్రేమ వ్యవహారాలు కూడా బాగానే ఉంటాయి. వైవాహిక జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి, శుక్రుడు ఇక్కడ ద్వితీయ స్థానానికి ఆల్రెడీ వచ్చి ఉంటారు కాబట్టి, ఆయన స్వస్థానానికి అంటే వృషభ రాశి అంతే ఆయన ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బాగానే ఉంటుంది. అంటే చాలా చక్కగా ట్రిప్స్కి వెళ్ళడం, ఏదైనా ప్లాన్ చేయడం, చాలా హాయిగా సుఖంగా ఉండడం, కోరుకుంది తినడం, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్కి లైఫ్ గురవడం, లేకపోతే తర్వాత ఏదైనా ట్రిప్స్కి ప్లాన్ చేయడం, చక్కగా ఏమైనా ఖర్చులు పెట్టుకోవడం. ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి ఇంట్లో, అది ఆనందానికి పెరుగుతాయి తప్ప బాధకి ఏం పెరగవులేండి, బాగానే ఉంటుంది.
కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు నవమాధిపతి దశమాధిపతి ఇద్దరు కూడా మీకు శని భగవానుడే అవుతారు. అయితే గురు భగవానుడు శని భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు తృతీయంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం, ఐడియాస్ రావడం, మీకు స్కిల్ సెట్ పెరగడం, మీరు చేసే ప్రతి పనిలో కూడా నైపుణ్యంతో చక్కగా చేసుకోవడం, ఏది చేసినా సరే చాలా చక్కగా ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఐడియాస్ని ముందుకు పెట్టొచ్చు, ఆనందంగా పెట్టొచ్చు. కానీ ఒకటి, మీ వ్యక్తిగత జీవితాల్లో మీ జన్మకుండలి ఏం చెప్తుందనేది మాత్రం నాకు తెలియదు. కాబట్టి మీరు పుట్టిన దాన్ని బట్టి, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఉంటాయి. కాబట్టి మీ జరిగే దశల్ని బట్టి అది ఒకసారి ఏమైనా చూపించుకోవాలనుకుంటే కనుక మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. దశమాధిపతి మీకు శని భగవానుడు వ్యయ స్థానంలో ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే ఫారిన్ ల్యాండ్స్తో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫారిన్ ల్యాండ్స్తో బిజినెస్ ఆపర్చునిటీస్ కానివ్వండి, పెరగడాలు లాంటివి ఇక్కడ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అవి పెరగడం కానివ్వండి, లేకపోతే చక్కగా మీకు అన్ని ఆపర్చునిటీస్ ముందుకు వెళ్ళడం కానివ్వండి, చాలా చక్కగా జరుగుతాయి. సద్వినియోగం చేసుకోండి, ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.